हरि ओं श्री गुरुभ्यो नमः। श्रीदेवी भागवतं तृतीय स्कंदं 14, 15, 16వ అధ్యాయం। జనమేజయుడికి గురి కుదిరింది। దేవీ యజ్ఞం ఎలా చేయాలో తెలిసింది। చేయాలనే సంకల్పం బలపడింది। అయితే దేవి మహిమ తెలుసుకోవాలి అనుకున్నాడు। అది చెప్పి నా జన్మ పావనం చెయ్యి అని వ్యాసుని అభ్యర్థించాడు। వ్యాసుడు అలాగే అని ప్రారంభించాడు। సుదర్శనుడి కథ। ధ్రువసంధి అనే మహారాజు అయోధ్య రాజధానిగా కోసల దేశాలను పరిపాలిస్తున్నాడు। అతడు సూర్యవంశ సంభవుడు, పుష్పపుత్రుడు, ధర్మాత్ముడు, వర్ణాశ్రమ ధర్మాలను కాపాడుతున్నాడు। ప్రజలంతా ఎవరి వృత్తులను వారు సమర్థంగా నిర్వహించుకుంటున్నారు। ధనధాన్య సమృద్ధులతో తులతూగుతున్నారు। చోరులు కానీ, ధూర్తులు కానీ, లోభులు కానీ, మోసగాళ్ళు కానీ, కృతజ్ఞులు కానీ, మూర్ఖులు కానీ అతని రాజ్యంలో లేరు। అంజనం వేసినా కనిపించరు। ధ్రువసంధికి 2 భార్యలు, 2 అందగత్తెలే, 2 విచక్షణలే। మొదటి భార్య మనోరమ, ధర్మపత్ని, పట్టమహిషి। రెండవ భార్య పేరు లీలావతి। ఇద్దరితోనూ కలిసి భోగభాగ్యాలు అనుభవిస్తూ సౌధాలలో, ఉద్యానవనాలలో, క్రీడా పర్వతాలలో, సరోవరాలలో, దిగుడు బావులలో విహరిస్తూ ఆనందం అంచులు చూస్తున్నారు। మనోరమకు సకల రాజరక్షణలతో పుత్రుడు ఉదయించాడు। అతడికి సుదర్శనుడని నామకరణం చేశారు। మరో నెలకు లీలావతి ప్రసవించింది। మూర్తి భవించిన సౌందర్యంగా మగబిడ్డ జన్మించాడు। శత్రుజిత్ అని పేరు పెట్టారు। రాజుగారు ఇద్దరిని సమానాదరంతో ప్రేమతో చూసుకుంటున్నారు। పిల్లలు ఆడుతూ పాడుతూ ఎదుగుతున్నారు। ఇద్దరికి చూడాకర్మలు అయ్యాయి। విద్యాభ్యాసాలు సాగుతున్నాయి। శత్రుజిత్తు మంచి మాటకారి, తన వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు। మంత్రులు, దండనాయకులు, ప్రజలు అందరూ ఆకర్షితులై ఆనందిస్తున్నారు। తండ్రికి మరీ ప్రీతిపాత్రుడయ్యాడు। దురదృష్టవశాత్తు సుదర్శనుడు అంత చురుకైనవాడు కాదు, శాంత స్వభావుడు। ఒక రోజున ధ్రువసంధి వినోదం కోసం వేటకు వెళ్ళాడు। గాఢారణ్యంలో ప్రవేశించాడు। క్రూర మృగాలను ఎన్నింటినో సంహరించాడు। వేట రంజుగా సాగుతోంది। అంతలోకే ఒక వెదురు పొద నుంచి చండసింహం ఒకటి జూలు దులిపి ఆవులించింది। లేచి నిలబడింది। దిక్కులు పగిలిపోయేటట్టు విరగబడి గర్జించింది। రాజుగారి బాణం వేశారు। ఆ దెబ్బకు అది మరీ రెచ్చిపోయింది। తోక రెక్కించి రాజుపైకి లంఘించింది। రాజుగారు చర్మ నిర్మితమైన డాలు వంటిది ఎడమ చేతితో పట్టుకొని కుడి చేత కత్తి దూసి మరొక సింహంలా నిలబడ్డాడు। కసెక్కిన సింహం బంతిలాగా గాలిలోకి ఎగిరి పంజా విప్పి నోరు భీకరంగా తెరిచి భీషణంగా గర్జిస్తూ రాజుగారి మీద పడుతోంది। చుట్టూ సైనికులు వందల బాణాలు వేశారు। గుచ్చుకున్నవి గుచ్చుకుంటున్నాయి, తప్పుకున్నవి తప్పుకుంటున్నాయి। సింహం మాత్రం రాజుపైకి దూకుతోంది। దగ్గరకు రాగానే రాజు కత్తితో పొడిచాడు। అది పంజా విసిరింది। ఇద్దరు ఒకేసారి నేలకు ఒరిగిపోయారు। ఇద్దరు ప్రాణాలు విడిచారు। సైనికుల హాహాకారాలు మిన్నుముట్టాయి। క్షణాల మీద ఈ దుర్వార్త రాజధానికి చేరింది। అంతఃపురం బావురమంది। మంత్రి, పురోహితులు హుటాహుటిని అడవికి వచ్చారు। వశిష్ఠుని ఆజ్ఞ మేరకు అక్కడే అంత్యక్రియలు జరిపారు। దిగులుగా రాజధానికి చేరుకున్నారు। పెద్ద కొడుకు ధర్మపత్ని సుతుడు శాంత స్వభావుడు కదా అని సుదర్శనుణ్ణి రాజును చేయడానికి సమాలోచనలు జరిపి ఒక నిర్ణయానికి వచ్చారు। అల్లుడి మరణ వార్తను తెలిసి లీలావతి తండ్రి యధాజిత్తు ఉజ్జయిని నుంచి సైన్యంతో అయోధ్యకు చేరుకున్నాడు। శత్రుజిత్తుకి బాసటగా నిలిచాడు। సుదర్శనుడికి అండగా నిలవడం కోసం మనోరమ తండ్రి సూరసేనుడు కళింగ దేశం నుంచి సైన్యంతో బయలుదేరి వచ్చాడు। ముఖ్యులైన మంత్రి పురోహితులను సమావేశపరిచి చర్చించారు। జ్యేష్ఠుడు ధర్మపత్ని సుతుడు కనుక నా మనవడు సుదర్శనుడికే పట్టాభిషేకం జరగాలని సూరసేనుడు గుణాలను బట్టి, సమర్థతను బట్టి అర్హత కనుక నా మనవుడు శత్రుజిత్తుకే పట్టం కట్టాలి అన్నాడు మొండిగా అడ్డం తిరిగి యధాజిత్తు. ఇలా వివాదం చెలరేగింది.
తీర్చేవాడు లేడు. మంత్రులెవరూ మాట్లాడలేదు. యదాజిత్తు సహనం కోల్పోయాడు. మంత్రులందరినీ తిట్టిపోశాడు. మీరంతా స్వార్థపరులు. చేతకాని సుదర్శనుణ్ణి రాజుగా కూర్చోబెట్టి ధనం భోంచేద్దామనుకుంటున్నారు. బలవంతుడు సమర్థుడు కనుక శత్రుజిత్తు రాజు అయితే మీ ఆటలు సాగమని భయం. ఇదిగో మీ అందరికీ ఇదే నా హెచ్చరిక. అన్ని అర్హతలు ఉన్న శత్రుజిత్తును కాదని జ్యేష్ఠుడు కదా అని సుదర్శనుడికి పట్టం కట్టారు. జాగ్రత్త, మహాసంగ్రామం జరుగుతుంది. ఖడ్గధారతో భూగోళాన్ని చీల్చి 2 ముక్కలు చేస్తాను. మీకు దిక్కున్న చోట చెప్పుకుందరు కానీ మీరంతా మీ బలమెంత? నూనం యుద్ధం కరిష్యామి తస్మిన్ ఖడ్గస్య మేధిని ధారయాచ విధా భూయాతు యస్మాకం తత్ర కా కథ. సూరసేనుడు వీరరంగం చేయలేదు. శాంతంగా నెమ్మదిగా మాట్లాడాడు. సుదర్శన శత్రుజిత్తులు ఇద్దరూ సమర్థులే, సమాన ప్రజ్ఞావంతులే, తేడా లేదు. కాకపోతే శాస్త్రం ప్రకారం ధర్మపత్ని సుతుడు సింహాసనార్హుడు కనుక సుదర్శనుడికి పట్టం కట్టమని కోరుతున్నాను అన్నాడు. వివాదం చెలరేగిన సంగతి ప్రజలు ఋషులు ఉద్విగ్నులయ్యారు. ఏమి అలజడులు జరుగుతాయో అని భయపడ్డారు. పరస్పర యుద్ధ కాంక్షతో ఎప్పుడు తగువులాడుకునే సామంతులందరూ రాజధాని చేరుకున్నారు. అరాచకం ఎప్పుడు ఏర్పడితే రాజధానిని కొల్లగొడదామని శృంగబేరం నుంచి నిషాదులు వచ్చారు. చుట్టుపక్కల దేశాల నుంచి చోరులు గుంపులు గుంపులుగా వచ్చారు. అవకాశం దొరికితే అల్లర్లు సృష్టించి ప్రజలను దోచుకుందామని పొంచి చూస్తున్నారు. అయోధ్య అంతా ఎవరో ఏమిటో తెలియని కొత్త ముఖాలతో కిటకిటలాడుతోంది. సమ్మర్ధం ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. సేనలు మొహరించి యదాజిత్తు ధనుర్ధారి అయి నిలబడ్డాడు. వీరసేనుడు క్షాత్రధర్మం పాటిస్తూ సేనా సమూహంతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. పరస్పరం బాణ సృష్టి కురిపించారు. రథ గజ త్వరగ సైన్యాలు నిలబడ్డాయి. ఘోర సంగ్రామం జరిగింది. సురముని సంఘాలు ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయి. కాకులు గద్దలతో ఆకాశం నిండిపోయింది. తీగపడిన తలలు, కాళ్ళు, చేతులు, ముండ్యాలు, గుర్రాలు ఏనుగులతో నేల నిండిపోయింది. నదిలో కొట్టుకుపోతున్న సొరకాయ బుర్రల్లా రణరాగమంతా సైనికుల శిరస్సులు. వాటిని తన్నుకుపోవడానికి మూగుతున్న గ్రద్దలు, రాబందులు. శరీరం రాలిపోయిన జీవుడు వీరావేశంతో తన శరీరంలో మళ్ళీ ప్రవేశించడానికి ఉవ్విలూరుతూ అక్కడే తచ్చాడుతున్నాడు. కొందరు వీరులు మరణించి దివ్య విమానాలను అధిరోహించి అందులో ఉన్న అప్సరసలకు నేలపై పడున్న తన కళేబరాల సొగసులను వర్ణించి చూపిస్తున్నారు. ఒక మహావీరుడు మరణించి అప్సరసను పొంది కామాగ్నిలో మళ్ళీ దగ్ధుడవుతున్నాడు. 2 వీరులు ద్వంద్వ యుద్ధంలో ఒకేసారి మరణించి ఒకేసారి దివ్య విమానం అధిరోహించి అప్సరసల కోసం మళ్ళీ కత్తులు దూస్తున్నారు. మరొక యోధుడు మరణించి రూపవతి గుణవతైన ఒక సుందరాంగనకు తన గుణగణాలు వివరించుకుంటూ ప్రేమ భిక్ష అర్థిస్తున్నాడు. దివికేతించిన మరొక వీరుణ్ణి చూసి మరొక దేవకాంత కన్ను కలిపి కౌగులికి పిలిస్తే ఆ వీరుడు తిరస్కరిస్తున్నాడు. నాకు వ్రతభంగం అవుతుంది. రాజుగారికి అత్యంతము విశ్వాసపాత్రుని అనుకూలుణ్ణి అనే నా బిరుదు మంట కలిసిపోతుంది అంటూ అతడు ఆమెను త్రోసిరాజంటున్నాడు. రణరంగంలో లేచిన దుమ్ము ఆకాశమంతటా వ్యాపించి సూర్యుణ్ణి కప్పేసింది. హఠాత్తుగా చీకటులు వ్యాపించాయి. మరి కాసేపటికి అదే దుమ్ము మళ్ళీ నేలకు దిగి రక్త ప్రవాహాలతో తడిసి ముద్దయి సూర్యమండలాన్ని రెట్టింపుగా ఎరుపెక్కించింది. భౌవం రజో అతి వితతం దివి సంస్థితంచ రాత్రిం చకార తరుణించ సమావృణోద్యత్ మగ్నం తదేవ రుధిరాంబు నిధావకస్మాత్ ప్రాతుర్బభూవ రవిరప్యంతి కాంతియుక్త. సూరసేన యథాజిత్తుల సంగ్రామం అరివీర భయంకరంగా సాగుతోంది. ఉన్నట్టుండి యథాజిత్తు 10 బాణాలను ఒకేసారి సంధించి విడిచిపెట్టాడు. సూరసేనుడు దారుణంగా నిహతుడయ్యాడు. రథం నుంచి నేలకు ఒరిగిపోయాడు. అతడి సైన్యం కకలా వికలమైపోయింది. ఇటువారటే పోయారు. వార్త తెలిసి మనోరమ వలవలా విలపించింది. క్షణంలో తేరుకుంది. ఏమిటి భవిష్యత్తు ఆలోచించేసరికి భయం ఆవరించింది. రాజ్యలోభంతో యథాజిత్తు తన తండ్రిని చంపినట్టే తన కొడుకును
తన కొడుకు సుదర్శనుని పొట్టన పెట్టుకుంటాడు అనిపించింది. ఏమి చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలి? భర్త మరణించాడు, తండ్రి మరణించాడు, కొడుకు పసిబాలుడు. ఏం చేయడానికి తోచలేదు. ఎంతటి వారినైనా వశీకరించుకుంటుంది ఈ రాజ్యలోభం. ఎంత పాపిష్టిదో కదా, ఎన్ని దారుణాలైనా చేయిస్తుంది, ఎంతటి పాపానికైనా వడిగట్టిస్తుంది. చీ, తల్లి, తండ్రి, సోదరులు, గురువులు, స్వజనులు, బంధువులు ఎవరినైనా చంపిస్తుంది. అభక్ష్యభక్షణం, ఆగమ్యగమనం అన్నీ చేయిస్తుంది. ధర్మాన్ని తుంగలో తొక్కిస్తుంది. అభక్ష్యభక్షణం లోబాధ గమ్యగమనం తథా కరోతి కిల తృష్ణాతో ధర్మత్యాగం తథా పునః. ఈ అయోధ్య పట్టణంలో నాకు సహకరించేవారు ఎవరూ లేరు. ఎవరిని నమ్మి ఎవరి పంచను చేరి సుతుడిని కాపాడుకోవాలన్న ప్రమాదమే. వీడిని కాస్త యథాజిత్తు చంపేస్తే ఇక ఈ లోకంలో నాకు దిక్కు ఉండదు. నా సోదరి సవతి లీలావతి ఇప్పటిదాకా స్నేహంగానే ఉంది, కానీ ఇప్పుడు ఆవిడికి ఈ వైరవ్యాధి సోకి ఉంటుంది. నా పుత్రుడి పట్ల దయావతిగా ఉంటుందని నేను అనుకోను. సాపి వైరయుతా కామం సపత్ని సర్వదా భవేతు లీలావతి నమే పుత్ర భవిష్యతి దయావతి. యథాజిత్తు రణరంగం నుంచి నగరానికి వచ్చాడంటే ఇక నేను పారిపోవడానికి కూడా ఉండదు. నన్ను, నా కొడుకును పట్టి బంధించి కారాగారంలో పడవేయిస్తాడు. చరిత్రలో ఇటువంటి కథలు ఎన్ని వినలేదు. ఇంద్రుడంతటి వాడే లోభానికి లోనై మాతృగర్భంలో ప్రవేశించి పుట్టబోయే సోదరుణ్ణి ముక్కలు ముక్కలుగా నరికివేశాడు. ఈ ఇక్ష్వాకు వంశంలోని వెనకటికి ఒక రాణి తన సవతికి గర్భ విచ్ఛేదం కోరి విషం ఇచ్చింది. అదృష్టవశాత్తు ఆవిడ బతికి బయటపడింది. పుట్టిన కొడుకు గరళం ముద్దతో సహా పుట్టాడు, సగరుడయ్యాడు. కైకేయి రాముణ్ణి అడవులకు పంపించింది. జ్యేష్ఠుడి విరహాన్ని భరించలేక దశరథుడు మరణించాడు. కాబట్టి యథాజిత్తు కానీ లీలావతి కానీ నన్ను, నా కొడుకును క్షేమంగా చూస్తారనుకోవడం, బతకనిస్తారనుకోవడం వట్టి వెర్రితనం. నా కుమారుడికి పట్టం కట్టాలని సమాలోచనలు జరిపిన మంత్రి పురోహితులైన ఇప్పటి పరిస్థితుల్లో నా పక్షాన నిలుస్తారా? అవశులు ఈ పాటికే యథాజిత్తుకే వశలైపోయి ఉంటారు. మంత్రిణ్యస్వశాః కామం ఏమే పుత్రం సుదర్శనం రాజానం కర్తృకామావై యథాజి వశగాచ్యతే. ఎంత దురదృష్టం నాది! ఇటువంటి కష్టాల నుంచి గట్టెక్కించే సోదరుడు ఒక్కడైనా లేకపోయాడు నాకు. సరే, ఇలా దిగుడుపడి ప్రయోజనం లేదు. మన ప్రయత్నం మనం చేయాలి. సిద్ధించకపోవడం అంతా దైవానుగ్రహం. త్వరగా కదలాలి. నన్ను, నా పుత్రుని రక్షించుకోవాలి. మనోరమ ఇలా ఒక నిర్ణయానికి వచ్చి విదల్గుణ్ణి పిలిపించింది. అతడు కార్య సాధన నిపుణుడు, ఆత్మాభిమానం ఉన్నవాడు, బహు సుకుమారుడు, మనోరమకు అత్యంత విశ్వాసపాత్రుడైన మంత్రి. అతడు ఆడంగి. ఆ ఆత్మీయుని పిలిచి ఏకాంతంలో భోరుమంది. ఇప్పటి పరిస్థితుల్లో ఏమి చేయాలో సలహా చెప్పమంది. పితామే నిహత సంఖ్యే పుత్రో అయం బాలకస్తదా యథాజిద్బల వాన్రాజాం కిం విధేయం వదస్వమే. అవునమ్మా, ఇప్పుడు నువ్వు ఇంకా ఇక్కడ ఉండడం క్షేమం కాదు. పారిపోదాం పద. నేను వస్తాను నీతో పాటు. అడవుల్లోకి పోయి అక్కడ నుంచి వారణాసి చేరుకుందాం. అక్కడ సుబాహుడని మా మేనమామ ఉన్నాడు, శ్రీమంతుడు, బలవంతుడును. అతడి రక్షణలో ఉందాము. మాయిదారి యథాజిత్తును దర్శించడానికి జనమంతా కోలాహలంగా ఉన్నారు కనుక మనల్ని ఎవరూ పట్టించుకోరు. అదే వంకతో అదే అదనుగా మనం అంతఃపురం నుంచి, రాజప్రసాదం నుంచి బయటపడవచ్చు. అక్కడ నుంచి రథం ఎక్కి వెళ్ళిపోవచ్చు. ఈ ఆలోచనకు మహారాణి సమ్మతించింది. లీలావతి దగ్గరకు వెళ్ళింది. రణరంగంలో ప్రాణాలు కోల్పోయినా నా తండ్రిని ఒకసారి దర్శించాలి, వెడుతున్నానని చెప్పి విదల్గుడు సైరంధ్రి వెంటరాగా కొడుకుని తీసుకుని రథం ఎక్కి బయలుదేరింది. రణరంగంలో తండ్రి కళేబరాన్ని చూసింది. ఓలున విలపించింది. విదల్గుడు సైరంధ్రి ఓదార్చారు. తేరుకుంది. భయంతో వణికిపోతూ తండ్రి శరీరానికి త్వరగా అగ్ని సంస్కారం జరిపింది. వెంటనే బయలుదేరారు. 2 రోజుల ప్రయాణం. గంగా తీరం చేరుకున్నారు. సంస్కార్య చ త్వరాయుక్త
వేపమానాః భయాకుల దినద్వయేన సంప్రాప్త రాజ్ఞి భాగీరథి తటం. అక్కడ అటవికులు వీరిని అటకాయించారు, సొమ్ములన్నీ దోచుకున్నారు, రథం కూడా లాక్కున్నారు, పారిపోయారు. కొడుకును చంకనెత్తుకుని సైరంధ్రి చెయ్యి పట్టుకుని ఒక చిన్న తెప్ప ఎక్కి గంగా నదిని దాటించింది. ముగ్గురు త్రికూట పర్వతం చేరుకున్నాడు. అక్కడ భారద్వాజుడి ఆశ్రమం ఉందని తెలిసింది. త్వరగా ఆశ్రమానికి వెళ్ళారు. తాపసులను చూచేసరికి మనోరమకు ధైర్యం వచ్చింది. అందరికీ పాదాభివందనం చేసింది. భారద్వాజుడు అడిగాడు, ఎవరమ్మా నువ్వు? కష్టాల పడి ఇటు వచ్చి ఉన్నట్టున్నావు. దేవతవా, పసిబిడ్డతో వచ్చావు, రాజ్యం కోల్పోయిన ఏ మహారాజుకో ఇల్లాలు అనిపిస్తున్నావు. ఏమిటి నీ వృత్తాంతం చెప్పమ్మా. ఏ పలకరింపుతో మనోరమ దుఃఖం కట్టలు తెంపుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. కాసేపటికి ఊపిరి తిప్పుకుంది. విదల్గుడి వైపు చూసింది. అతడు భరద్వాజుడికి విషయమంతా చెప్పాడు. మా అమ్మగారిని తమరే కాపాడాలి, ఆర్తులను భీతులను రక్షిస్తే యజ్ఞం చేసిన దానికంటే ఎక్కువ పుణ్యమని తమ వంటి పెద్దలు చెప్పగా విన్నాను. మహర్షి శరణు శరణు అని కాళ్ళ మీద పడ్డాడు. ఆర్తస్య రక్షణే పుణ్యం యజ్ఞాధిక ముదాహృతం భయత్రస్తస్య ధీనస్య విశేష ఫలదం స్మృతం. చిట్టి తల్లి, నిర్భయంగా ఉండు. ఇక్కడ నీకు ఏ ఇబ్బంది కలగదు, ఏ దుఃఖము ఉండదు. కొడుకును శ్రద్ధగా పెంచి పెద్దవాణ్ణి చెయ్యి, తప్పకుండా మహారాజు అవుతాడు అని భరద్వాజుడు అనుజ్ఞతో పాటు ఆశీస్సులు అందించాడు. వారి కోసం ఒక పర్ణశాలను చూపించాడు. ముగ్గురు అందులో తలదాచుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. జనమేజయ యథాజిత్తు రణరంగం నుంచి విజయగర్వంతో అయోధ్యాపురం ప్రవేశం చేశాడు. సుదర్శనుని కూడా చంపి తన మనుమడికి పాలనకు ఆకంటకం చేయాలనుకున్నాడు. మనోరమ కోసం, సుదర్శనుడి కోసం అంతఃపురమంతా గాలించాడు. పరిచారకులను రొక్కించాడు. జాడ తెలియలేదు. నగరమంతటా అన్వేషించండి, ఎక్కడ ఉన్నా పట్టి తండి అని భటులకు ఆజ్ఞాపించాడు. ఒక శుభముహూర్తాన శత్రుజిత్తుకు పట్టాభిషేకం జరిపించాడు. రాజ్యమంతటా ఉత్సవం ప్రకటించాడు. అధికారులకు, అనధికారులకు, ప్రజలకు అందరికీ పెద్ద ఎత్తున కానుకలు పంచిపెట్టించాడు. అందరూ సంతోషించారు. కొత్త రాజు శత్రుజిత్తుకు జై అన్నారు, జై జై అన్నారు. కొందరు సజ్జనులు మాత్రం ఇళ్లలో నిశ్శబ్దంగా రోధించారు. యోగ్యుడు సుదర్శనుడు ఏమైపోయాడు? మహాసాధ్వి మనోరమ ఏమైపోయిందో? సూరసేనుణ్ణి అన్యాయంగా చంపేశాడు యథాజిత్తు. అక్రమంగా సింహాసనం దోచుకొని మనవడికి కట్టబెట్టాడు అనుకుంటూ లోపల కుమిలిపోయారు. అశక్తతను నిందించుకున్నారు. యథాజిత్తు కొంతకాలం పాటు అయోధ్యలోనే ఉండి మనవడి పాలన సజావుగా సాగించడానికి అవసరమైన ఏర్పాట్లు అన్నీ చేసి తన ఉజ్జయినికి చేరుకున్నాడు. మనోరమ, సుదర్శనుడు భరద్వాజుడి ఆశ్రమం ఉన్నారని చారుడు సమాచారం అందించాడు. ఆశ్రమంలోని వారిని కడతేరుస్తానంటూ వెంటనే బయలుదేరాడు. శృంగ బేరపురాధిపతి దుర్దర్శుడు అనే కోయరాజును కలుసుకున్నాడు. భరద్వాజాశ్రమం ఈ శృంగబేరానికి దగ్గరలోనే ఉంది. యథాజిత్తు ససైన్యంగా వచ్చి శృంగబేరంలో విడిది చేశాడనే వార్త మునిబాలకుల ద్వారా మనోరమకు తెలిసింది. సుదర్శనుని చంపడానికి వచ్చి ఉంటాడని గ్రహించింది. గజగజలాడింది. మహర్షి దగ్గరకు పరిగెత్తింది. ఇప్పుడు ఏమి చెయ్యను, ఎక్కడికి పోను? యథాజిత్తు వచ్చాడు, నా తండ్రిని సంహరించాడు, తన మనవుడిని రాజును చేశాడు, ఇప్పుడు ఇంకా నా కొడుకును చంపడానికి వచ్చాడు. సందేహం లేదు మహర్షి, గత కాలపు గాథలు చాలా జ్ఞాపకం వస్తున్నాయి. ఒకప్పుడు జయద్రథుడు ఇలాగే ఆశ్రమానికి వచ్చి అక్కడ అరణ్యవాసంలో తలదాచుకుంటున్న ద్రౌపదిని ఒంటిపాటున అవమానించాడు. ఎవరిని నమ్మడానికి లేదు. నమ్మమ్మో కన్నీట నమ్మామో కన్నీట మునిగామన్నమాటే. బలి చక్రవర్తి ఏమయ్యాడు? ధర్మాత్ముడు, మహాదాత, 99 యజ్ఞాలు చేసినవాడు, ప్రహ్లాదుడికి సాక్షాత్తు పౌత్రుడు. అయితేనేమి మోసానికి గురి అయ్యాడు. మోసం చేసింది మాత్రం సామాన్యుడా? సాక్షాత్తు విష్ణుమూర్తి, సత్యస్వరూపుడు, వేదగమ్యుడు, యోగి, సేవ్యుడు. దేవ కార్యసిద్ధి కోసం కశ్యపుడికి వామనుడిగా పుట్టి 3 అడుగుల నేల ఇమ్మన్న వంకతో
బలిని పాతాళానికి తొక్కేశాడు. ఇంద్రుడికి ఇచ్చకం కోసం విష్ణుమూర్తి ఇలా మోసం చేస్తే ఇక సామాన్యుల మానవుల మాట చెప్పాలా స్వామి? అందుచేత ఎవరిని ఎప్పుడూ నమ్మకూడదు. లోభం మనసులో ప్రవేశించిందంటే ఇంకా వాడికి పాప భయం కానీ పరలోక భయం కానీ ఏది మాత్రం ఉండదు. త్రికణ శుద్ధిగా పరుల సొమ్మును కాజేస్తాడు, ఎంతకైనా దిగజారుతాడు. మనసా కర్మణ వాచ పరస్వాదన హేతుతః ప్రపతంతి నరాః సమ్యగ్లోభోపహతచేతసః. భరద్వాజ, అసలు మనుషుల ఆలోచనలో ఏదో తేడా ఉందనుకుంటాను. ధన సమృద్ధిని కలిగించమంటూ దేవతలను ఆరాధిస్తారు. దేవతలేమన్నా తమ చేతుల్లో ఉన్నదని సొమ్ము వెంటనే అందిస్తారా? ఎవరి దగ్గర నుంచో తెచ్చి వీరికివ్వాలి. అంటే వ్యాపారమన్నా చేయాలి, చౌర్యమన్నా చేయాలి, ఎవరితోనో దానమన్నా ఇప్పించాలి. లేదంటే బల ప్రయోగం చేసి ఎవడి బుర్రలో బద్దరు కొట్టి పట్టుకు వచ్చి వీరికి ఇవ్వాలి. అంతే కదా. అమ్మి డబ్బు చేసుకోవడం కోసం ధాన్య వస్త్రాదుల్ని ఉత్పత్తిదారుల నుంచి అధికంగా చౌకగా స్వీకరించిన వైశ్యుడు నాకు ధన సమృద్ధి అత్యధికంగా కలగాలంటూ దేవతల్ని అర్చిస్తున్నాడు. దీని అర్థం ఏమిటి? తాను కొనేటప్పుడు బాగా తక్కువ ధర, అమ్మేటప్పుడు బాగా ఎక్కువ వెల రావాలనుకోవడం సబబేనా? మరి మహర్షి, ప్రాణులంతా పరాయి సొమ్ముకి ఆశపడేవారే. ఎవరిని నమ్మేది? తీర్థయాత్రలు, దాన ధర్మాలు, చదువు సంధ్యలు అన్నీ వ్యర్థం. లోభులకు ఎవరు ఏది చేసినా అది చెయ్యనట్టే. అందుచేత ఓ మహానుభావ, దయచేసి ఈ యథాజిత్తు తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటట్టు చూడు. నేను సీతాదేవిలాగా నీ ఆశ్రమంలో కొడుకుని పెట్టుకుని క్షేమంగా ఉంటాను. మనోరమ అభ్యర్థనకు భారద్వాజుడు సమ్మతించాడు. హుటాహుటిన యథాజిత్తు దగ్గరికి వెళ్ళాడు. తక్షణం ఆ ప్రాంతం విడిచిపెట్టి ఇంటికి వెళ్ళిపోమని ఆజ్ఞాపించాడు. యథాజిత్తు బతిమాలుకుంటున్న ధోరణిలో మాట్లాడాలు. భరద్వాజర్షి, ఇదేమి అన్యాయం. నేను మీ ఆశ్రమంలోకి రాలేదు, దుర్దర్శుడి నగరంలో ఉన్నాను. మీరెంత హఠం చేస్తే ఎలాగా? పోనీలండి, మీరన్నట్టే వెళ్ళిపోతాను. మనోరమను విడిచిపెట్టండి. అంతదాకా నేను కదలను, బలవంతంగానైనా తీసుకుపోతాను. ఇది మాత్రం నిజం అన్నాడు యథాజిత్తు. ఓయి క్షత్రియోత్తమా, తీసుకుని వెళ్ళు. నీకు చేతనైతే విశ్వామిత్రుడి వశిష్ఠుడి ఆశ్రమం నుంచి నందిని ధేనువును తీసుకుని వెళ్ళినట్టు నువ్వు నా ఆశ్రమం నుంచి మనోరమను బలత్కారంగా తీసుకువెళ్ళు, అది చూస్తాను అంటూ భరద్వాజుడు ఆశ్రమానికి తిరిగి వచ్చేశాడు. యథాజిత్తు తన వృద్ధ మంత్రి సుబుద్ధితో సంప్రదించాడు. సుబుద్ధి, ఇప్పుడు ఏమి చేయాలో బాగా ఆలోచించి చెప్పు. నాకైతే మనోరమను కొడుకుతో సహా బలవంతంగానైనా సరే లాక్కు రావాలని ఉంది. శత్రువు చిన్న పిల్లవాడే కదా అని ఉపేక్షించడం శ్రేయస్కరం కాదు. అది క్షయలాగా పెరిగి చివరికి ప్రాణం తీస్తుంది. ఇక్కడ సైన్యం ఉన్నదా? యోధులున్నారా? నన్ను అడ్డగించే వాళ్ళు ఎవరు? సుదర్శనుణ్ణి ఒక్క వేటికి చంపేస్తాను. మనవడి రాజ్యాన్ని అకంటకం చేస్తాను. ఇక నిశ్చింత, ఇక నిర్భయం. ఈ సాహసోక్తులకు సుబుద్ధి ఆశ్చర్యపోయాడు. సాలోచనగా తన అభిప్రాయం చెప్పాడు. మహారాజా, సాహసానికి ఇది చోటు కాదు. ముని మాటలు విన్నావు కదా. విశ్వామిత్రుడి దృష్టాంతం చెప్పాడు. ఆ కథ నీకు తెలియదనుకుంటాను. టూకిగా మనవి చేస్తాను విను. వెనుకటికి విశ్వామిత్రుడనే క్షత్రియుడు ఒకడున్నాడు. ఘాదిపుత్రుడు, మహాపరాక్రమశాలి, శస్త్రాస్త్ర కోవిదుడు. అపార సైన్యంతో ఒకసారి అడవిలో తిరుగుతూ వశిష్ఠ ఆశ్రమానికి వెళ్ళాడు. పరస్పరం అతిథి మర్యాదలయ్యాయి. వశిష్ఠుడు సైన్యంతో సహా అందరికీ గొప్ప విందు ఇచ్చాడు. కామధేనువు సంతానమైన నందిని ధేనువు అనుగ్రహంతో భక్ష్యభోజ్యాదులన్నీ అందరికీ పుష్కలంగా అందాయి. విశ్వామిత్రుడి కళ్ళు నందిని దేవు మీద పడ్డాయి. ఆ ధేనువు తనకు ఇమ్మని అడిగాడు. దానికి బదులుగా 1,000 గోవులను ఇస్తానన్నాడు. అయినా వశిష్ఠుడు తిరస్కరించాడు. ఇది హోమధేనువు,
దీనిని ఇవ్వనుగాక ఇవ్వను. కోటి కాదు 10 కోట్ల గోవులను ఇచ్చినా సరే దీనిని ఇచ్చేది లేదు అని ఖండితంగా చెప్పాడు. అయితే బలాత్కారంగా తీసుకుపోతానన్నాడు విశ్వామిత్రుడు. నీ ఇష్టం, ప్రయత్నించు అన్నాడు వశిష్ఠుడు. విశ్వామిత్రుడి ఆజ్ఞ మేరకు సైనికులు నందిదేవును కట్టు విప్పి లాక్కవచ్చారు. అది వశిష్ఠుడి వైపు ధీనంగా చూస్తూ, మహర్షి, నేనేమి తప్పు చేశాను, నన్ను ఎందుకు వీళ్ళకి ఇచ్చేస్తున్నావు అని అడిగింది. అమ్మా, నేను ఇవ్వడం లేదు, వీళ్ళే బలవంతంగా లాక్కపోతున్నారు, నేనేమి చేసేది, అసహాయుణ్ణి, పైగా విశ్వామిత్రుడు ఇప్పుడు నాకు అతిథి అన్నాడు వశిష్ఠుడు. నందిని దేవికి తనువంతా క్రోధం ఆవేశించింది. క్రూరంగా భీకరంగా అంబారావం చేసింది. రెప్పపాటు కాలంలో ధేనువు రోమ కూపాల నుంచి కోట్ల సంఖ్యలో సాయుధులు సకవచులు అయిన రాక్షసులు ఉద్భవించి విశ్వామిత్రుడి సైన్యాన్ని నిరవశేషంగా నాశనం చేశారు. దిక్కు తోచని స్థితిలో విశ్వామిత్రుడు ఒక్కడు ఒంటరిగా బతుకు జీవుడా అని బయటపడ్డాడు. తనను తాను నిందించుకున్నాడు. క్షాత్రబలం అసలు బలమే కాదు, బ్రహ్మబలమే బలం అని ఒక నిత్యానికి వచ్చి కారడవులలో ఘోర తపస్సులు చేశాడు. క్షాత్రాలను వదిలించుకొని కడపటికి బ్రహ్మర్షి అయ్యాడు. ఇది విశ్వామిత్రుడి ఇతిహాసం. యథా జిన్నరేంద్ర ఇంతన్ని దృష్టాంతరంగా చెప్పడంతో భరద్వాజుడి అంతర్యం ఏమిటో ఇప్పుడు తెలిసిందా? అందుచేత సాహసం చేయకు. క్షాత్ర పౌరుషాలు మహర్షుల దగ్గర చెల్లవు. కాదని బల ప్రదర్శన చేశావో వంశనాశనం అవుతుంది. త్వరగా బయలుదేరు. ముందు భరద్వాజుని ప్రసన్నం చేసుకో. కిమ్మనకుండా మన దారిన మనం క్షేమంగా ఉజ్జయినికి చేరుకుందాం. సుదర్శనుని ఇలాగే ఈ ఆశ్రమంలోనే ఉండని. బాలుడు, పైగా నిర్ధనుడు, ఇతడు నీకు చేయగలిగిన అపకారం ఏముంది కనుక అనాథ దుర్బల శిశువుల పట్ల వైరం వహించడం శుద్ధ దండగా. ఎవరైనా విన్నా హర్షించరు. రాజేంద్ర, ఈ జగత్తు అంతా దైవాధీనం. మనం సర్వత్రా దయామయులమై ఉండాలి. ఈర్ష్యపడకు. పడి చేయగలిగింది లేదు. ఏది జరగాలంటే అదే జరుగుతుంది. దైవాయోగం కలిసి రాకపోతే వజ్రాయుధం కూడా గడ్డి పరక అవుతుంది. కలిసి వస్తే గడ్డి పరకైనా వజ్రాయుధం అవుతుంది. కాలం కలిసి వస్తే కుందేల పిల్ల బెబ్బులు పులిని చంపుతుంది. గడ్డి దోమ ఏనుగును చంపుతుంది. అందుచేత ఓ మేధావి, సాహసం చేయకు. నా మాట విను. హితం చెప్పాను. జనమేజయ సుబుద్ధి చేసిన ఈ ఉపదేశంతో యథాజిత్తు కళ్ళు తెరిచాడు. బుద్ధిగా వెళ్ళి భరద్వాజుడికి సాష్టాంగ నమస్కారం చేసి సెలవు తీసుకుని ఉజ్జయినికి తరలిపోయాడు. మనోరమ మనస్సు కుదుటపడింది. సుదర్శనుడు మునిబాలకులతో కలిసి నిర్భయంగా సంచరిస్తూ క్రీడిస్తూ విద్యలభిస్తూ దినదిన ప్రవర్ధమానవుతున్నాడు. ఒక రోజున ఒక మునిబాలకుడు ఆటల సందడిలో విదల్గుణ్ణి చూసి క్లీబా అని గట్టిగా అరిచి సంబోధించాడు. అతన్ని పిలవాలని కానీ అవమానించాలని కానీ ఏదో పని చెప్పాలని కానీ మునిబాలకుడు ఉద్దేశం కాదు. ఆటలో ఆటగా మనిషి కనబడ్డాడు కదా అని అరిచాడంతటి. విదల్గుడి కదలికల్లో కనిపించే సుకుమారత బహుశా మునిబాలకులకు ఈ చనువు ఇచ్చి ఉంటుంది. సుదర్శనుడు ఈ పదం విన్నాడు. అందులో మొదటి అక్షరాన్ని అనుస్వారం చేర్చి ధారణ చేశాడు. మళ్ళీ అదే మనస్సులో జపించాడు. అది మంత్రబీజం. మహారాజ కామరాజాఖ్య బీజాక్షరం. భావి యోగమో బాల్య చాపల్యమో సుదర్శనుడు తదేక దీక్షగా జపించాడు. జపిస్తూనే క్రీడిస్తున్నాడు, జపిస్తూనే నిద్రిస్తున్నాడు. సర్వకాల సర్వావస్థలలోనూ క్లీం బీజాక్షర మహాజపం కొనసాగిస్తున్నాడు. అది మంత్రసారమని కానీ బీజాక్షరమని కానీ తెలియదు. మనసులో పడింది. ఎందుకు పడిందో అలా జపిస్తున్నాడంతే. ఆ మంత్ర జపానికి ఋషి లేడు, ఛందస్సు లేదు, ధ్యానం లేదు, న్యాసం లేదు, ఏమీ లేదు. అప్రయత్నంగా నిరంతరంగా జపం సాగుతోంది. రాకుమారుడికి 11 ఏళ్ల వయసు వచ్చింది. మునులు అందరూ కలిసి ఉపనయనం జరిపించాడు. వేదాభ్యాసం చేయించారు. ధనుర్వేదం నేర్చారు. నీతి శాస్త్రం నేర్పారు. ఇంకా చాలా శాస్త్రాలు చెప్పారు. అతడికి అన్ని క్షణాలలో కరతలామకం అవుతున్నాయి. మంత్రాక్షర బలం అటువంటిది. ఒక రోజున ఏకాంతంలో సుదర్శనుడికి దేవి ప్రత్యక్షమైంది. రక్తాంబరధారిణి
రక్తవర్ణ రక్త సర్వాంగభూషణ గరుడ వాహనం మీద వైష్ణవి శక్తిగా దర్శనం అనుగ్రహించింది. సుదర్శనుడు ప్రసన్నవదనుడయ్యాడు. పేరు సార్థకమయ్యింది. రక్తాంబరాం రక్తవర్ణాం రక్త సర్వాంగభూషణాం గారుడే వాహనే సంస్థాం వైష్ణవీం శక్తిముద్భుతాం. యథావిధిగా మాతృసేవ చేసుకుంటూ సుదర్శనుడు ఆశ్రమ ప్రాంతాలలో, త్రికూట గిరిశిఖరాలపై, లోయలలో, గుహలలో, సెలయేరులలో, నదీ తీరంలో క్రీడిస్తూ సంచరిస్తున్నాడు. ఆ సర్వ విద్యార్థ తత్వేతకు ఒక రోజున నది ఒడ్డున ఒక దివ్య ధనస్సు దొరికింది. రత్నాలలా మెరిసిపోతున్న ములుకులతో శిలాకఠినమైన బాణాలున్న తూణీరము దొరికింది. వజ్ర కవచము దొరికింది. ఇవన్నీ ఆ యువకుడికి దేవి ప్రసాదాలు.